అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావని కీర్తన 21:2 రాయబడి ఉంది. కీర్తన 37:4 యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనలు 24 రాయబడి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని రాయబడి ఉంది. దేవుడు ఎప్పుడు మన మనోభీష్టిని సఫలపరుస్తాడు, దేవుడు మన హృదయవాంఛలను ఎప్పుడు తీరుస్తాడు, మన కోరికను ఎప్పుడు సిద్ధింపచేస్తాడు అంటే యోహాను సువార్త 15వ రాయబడి నీవు నా యందు నిలిచుండి నీకు ఏది ఇష్టమో అడుగుడి అని రాయబడి ఉంది. అలాగే యోహాను పత్రిక 1:5-14 మనం దేవుని చిత్తానుసారంగా ఏది అడిగినను అతను మన మనవులను ఆలకించుచున్నది అని రాయబడి ఉన్నది. అంటే మనం ఆయన చిత్తం ప్రకారంగా ఏది అడిగినను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం ఆయనలో అంటుకట్టబడి ఉంటే మనం ఏది అడుగుతాం, దేవునికి ఏది ఇష్టమో అది అడుగుతాం. దేవునికి ఏది ఇష్టం, దేవుని వాక్యానుసారంగా మనం జీవించడం దేవుని చిత్తము. మనము దివారాత్రులు ఆనందించు వాక్యాన్ని ధ్యానం చేయడం దేవుని చిత్తము, ఎల్లప్పుడూ స్తుతించడం దేవుని చిత్తము, పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తము. మనము ఎప్పుడు దేవుని యందు నిలిచి ఉంటే మనం ఎప్పుడు ఇదే అడుగుతాం. దేవుడు అట్టి కృప మనకి మన కుటుంబాలకి అనుగ్రహించును గాక. షాలోమ్.